బీజేపీ సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదేలి రవీందర్, ఎడ్ల రమేష్, రాష్ట్ర నాయకులు శ్రీ రాజేశ్వరరావు దేశపాండే, జిల్లా ప్రధాన కార్యదర్శులు అనంతరావు కులకర్ణి, మాణిక్యరావు, రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్, బీజేపీ ఉపాధ్యక్షులు పోచారం రాములు, నర్సింగ్రావు, పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, కార్యాలయ కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎల్లన్న, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాకుండా నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఛార్జ్షీటు మరి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి ప్రజల ముందు పెట్టిరో, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మేము ఈరోజు సంగారెడ్డి జిల్లా ఆఫీస్లో మేము సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ కూడా మేము ముందు పెట్టబోతా ఉన్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, 420 హామీలు కాకుండా ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మరి అది ఎక్కడ పోయింది, ఏమైంది? ఇప్పటి వరకు కూడా ఈ పథకాలకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 4,500 కోట్ల అంచనాలతో శంకుస్థాపన జరిగితే టెండర్లు ఖరారైన పనులు ప్రారంభం కాలేదు. సంగమేశ్వర ఎత్తిపోతకల పథకంలో జైరాబాదు, అందాలు, సంగారెడ్డి ప్రాంతాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి 12 టీఎంసీల ఎత్తిపోయాలని ప్రణాళిక. 3 నియోజకవర్గాలలో 12 మండలాల పరిధిలోని 240 గ్రామాల పరిధిలోని 2,19,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మంజీరా నది నుంచి 8 టీఎంసీలు నీటిని ఎత్తిపోసేలా పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని 8 మండలాలలో 166 గ్రామాల పరిధిలోని 1,77,000 ఎకరాలను నీరు అందించాలని రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగింది, కానీ పనులు ప్రారంభం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 ఎత్తిపోతకల పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ వారం రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా పనులు ప్రారంభం కాలేదు. ఆ విధంగా చూసుకుంటే నారాయణఖేడ్ ఎలక్షన్స్ అప్పుడు నారాయణఖేడ్లో నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటాను, దీనికి డోకా ఉండదని రేవంత్ రెడ్డి గారు సభా సాక్షిగా చెప్పినటువంటి సందర్భం విలేకరులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు దత్తత ఏం తీసుకుండు, నారాయణఖేడ్ రూపురేఖలు ఏం మారినాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నారాయణఖేడ్ భవిత సంజీవ్ రెడ్డి గారి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. అటు సంజీవ్ రెడ్డి గారు ఏం చేసిర్రు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు ఏం చేసిర్రో, నారాయణఖేడ్ రూపురేఖలు ఏం మారినాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా నారాయణఖేడ్కు కావచ్చు, తాండాల అభివృద్ధికి కావచ్చు, ప్రత్యేక నిధులు అని చెప్పడం కావచ్చు, పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, చెరుకు కొట్టేందుకు 3 నెలలు వలసపోతున్నటువంటి కూలీలను మేము ఆదుకుంటామని చెప్పి ఆనాడు అక్కడ సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు సభా సాక్ష్యంగా చెప్పారు. మరి ఈరోజు ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారో, ఏ విధంగా దాని రూపురేఖలు మారినాయి అనేది అక్కడ నారాయణఖేడ్ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, సంజీవ్ రెడ్డి గారిది ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే పేదలందరికీ 100 గజాల చొప్పున ఇంటి జాగా ఇస్తాం, ఇందుకు 2,000 ఎకరాలు రైతుల నుంచి కొని ఇప్పిస్తా అని జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎంతమందికి 2,000 గజాలు ఇప్పించిర్రో, మరి ఎంతమందికి 100 గజాల చొప్పున జాగిచ్చిండ్రో ఇక్కడ జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2013లో సదాశివపేట్, కొండాపూర్ మండలాలలో వేలాది మందికి ఇచ్చిన ఇళ్లను బీఆర్ఎస్ రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి
వెంటనే ఇప్పిస్తాం. ఇప్పుడు కనుక మొన్న జరిగినటువంటి 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సదాశివపేటలో రద్దు చేసినటువంటి ఇండ్లను తక్షణమే నేను వారికి ఇప్పిస్తా అని చెప్పి జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు ఎంతమందికి ఇప్పించిందో జగ్గారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా నీమ్స్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచాలని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జైరాబాద్లో కూడా పరిశ్రమలకు 80% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చేస్తామని కూడా ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా అల్లం ఆలుగడ్డ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది జైరాబాద్లో అయితే ఆందోళన నియోజకవర్గంగా అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు నిర్మాణం చేస్తామని, నిధులు తెస్తామని దామోదర్ రాజనరసింహ మరి అనేక సభలలో వారికి ఆందోళన కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పి మరి విద్యాపరంగా కూడా పలు కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ జరిగినటువంటి సంవత్సరంలో ఎన్ని రోడ్లు మరమ్మతు చేసిర్రు, ఎన్ని రోడ్లు మరి ఈరోజు సుందరీకరణంగా మారినాయో, ఎన్ని మండలాలలో కాలేజీలు ఏర్పాటు చేసిర్రో అక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఆందోళన ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి. ఏ జిల్లాలో కూడా ఈరోజు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ అమలు కాలేదు. మహిళలకు పింఛన్లు ఇవ్వలేదు, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతులకు 15,000 రూపాయలు ఇవ్వలేదు. ఇవి ఏవి కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మేము అనేక విధాలుగా మరి అభివృద్ధి చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొన్న వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సిఇఓ జానకిరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. కమిషన్ సైదులు ఐఎఫ్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ ఆఫీస్, అలానే ఇక్కడ విచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషనర్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలని కోరుతున్నాను. డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి విజిట్ చేయడము, దాంతోపాటు ఇప్పుడు మీకు అందరికి తెలుసు ఇంటింటి కులకరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఆ సమాచారం కూడా వచ్చిన తర్వాత అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మాకు మొత్తం అంటే ఎంతమంది బీసీస్ ఉన్నారు, పర్సంటేజ్ ఎంత ఉంది, వివిధ బీసీస్లో గ్రూప్స్లో కూడా ఎంతమంది పర్సంటేజ్ ఉన్నది, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగినాము. అవన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ అనేది ఒక 2-3 వారాల సబ్మిట్ చేస్తాం. దాంట్లో పాటు ఎస్సీ ఎస్టీ ఉన్నది, జనాభా ఎంత ఉంది, టోటల్ పాపులేషన్ ఉంది, కానీ అందులో బీసీస్ది లేదు. కాబట్టి ఇప్పుడు ఈ డోర్ టు డోర్ సర్వే అయిన తర్వాత మనకు వివరాలను వచ్చిన తర్వాత అది గవర్నమెంట్ ఫార్వర్డ్ చేసినాక మనం 2-3
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్తూర్ గ్రామంలో గత 3 రోజులుగా ఇటాచీతో క్రషర్ కోసం పనిచేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఇటాచీని చేస్తున్న పనిని ఆపి క్రషర్ యాజమాన్యంకి ఇటాచీ తీసుకెళ్లాలని తెలిపినా ఇటాచీని తీసుకోకపోవడం లేదని 1వ తేదీన గ్రామస్తులు అందరూ గ్రామసభ నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామంలో క్రషర్స్ పెట్టనివ్వమని తీర్మానం చేశారు. 2వ తేదీన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో పరమేశ్వరంకు మరియు మైనింగ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్తూర్ తాజా మాజీ సర్పంచ్ జనార్దన్, నల్తూర్ గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అంకర మిషన్ లైసెన్స్ వెంటనే అంకర మిషన్ లైసెన్స్ వెంటనే అంకర మిషన్ లైసెన్స్ వెంటనే అల్తూరు గ్రామ ప్రజలను పోలీసులు వెంటనే అంకర మిషన్ లైసెన్స్ వెంటనే అంకర మిషన్ లైసెన్స్ వెంటనే జిన్నారం మండల తహసీల్దార్ గారు వెంటనే జిన్నారం మండల తహసీల్దార్ గారు వెంటనే జిన్నారం మండల తహసీల్దార్ గారు వెంటనే అల్తూరు గ్రామ ప్రజలను అల్తూరు రైతులను కలెక్టర్ గారి అంబడే నల్తూరు గ్రామానికి ఈ మైనింగ్ అనే ఒక కంకర మిషన్ అనే ఒక వ్యవస్థ తీసుకొచ్చి మా గ్రామంలో ఒక పచ్చదనానికి ఒక వ్యవస్థ పెట్టి పక్క రైతులకు, గోదలకు కానీ పశువులకు కానీ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. మా ఊరికి పక్క రైతులు మొత్తం ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈరోజు మన నల్తూరు మొత్తం ఆందోళనకు గురై ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి ఎటువంటి పర్మిషన్ ఇచ్చినా మాకు పర్మిషన్ రద్దు చేయాలి. ఏ పరివారైనా మా ప్రజలు కానీ ఎవరు కానీ మా పబ్లిక్ను కాపాడాలని కలెక్టర్ గారి దగ్గరికి స్పందించడానికి వచ్చినాం. కాబట్టి దీన్ని ఏ అధికారులైనా ప్రభుత్వమైనా ఈ స్పందించి మా ఊరి మీద కంకర్ మిషన్ కానీ ఏదే కానీ తీసుకురావద్దు, స్వచ్ఛంగా ఉన్న పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్న మా నల్తూరు గ్రామ ప్రజలు మనసు పూర్తిగా ప్రతి ఒక్క పిల్లలతో సహా మేము ఇక్కడ రావడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఊరి నల్తూరుకి కంకర మిషన్ వద్దమ్మా అని నీకు దండగా చెప్తున్నాము. మా ఊరు కంకర మిషన్ పర్మిషన్ ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని ఈ నల్తూరు గ్రామ ప్రజల తరఫున మేము కోరడం జరుగుతుంది. జిన్నారం మండలం నల్తూరు గ్రామం మా సర్పంచ్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇలా 2 DCMలలో మహిళలు, పిల్లలు, రైతులు అందరు కలిసి ఇలా కలెక్టర్ గారికి మా సర్వే నెంబర్ 160లో నల్తూరు గ్రామంలో కంకర మిషన్లు అక్రమ మైనింగ్ వల్ల ఇలా ఇటాచీ పని నడుస్తుంది. దాన్ని అడ్డుకోవడం జరిగింది. 3 రోజుల నుంచి ఆ యజమాని స్పందించక ఈరోజు రైతులమందరము కలెక్టర్ ఆఫీస్ కు రావడం జరిగింది. ఇలా కంకర మిషన్ పెట్టినట్టయితే మా ఊర్లో పంటలు నష్టపోతాయి. ఇలా గొల్ల కుర్మలు ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇలా గొర్రెలు గాని గోజలు గాని మేసుకోనికి ఏది ఉండదు. మా గ్రామంలో పంటలు నష్టపోతాయి. గర్భిణీ స్త్రీలకు ఇలా గర్భవతి ఉన్న పిల్లలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని పాదాభివందనం చేసి అడుగుతున్నాం. వెంటనే మా గ్రామంలో ఇచ్చిన మైనింగ్ మిషన్ కి పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. ఆ యజమాన్యాన్ని ఊరి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. ఆ యజమాన్యాన్ని కూడా కాళ్ళు మొక్కి చెప్తున్నాం, అయ్యా మా ఊరిని కాపాడండి, మా నల్తూరు గ్రామాన్ని కాపాడండి, మా రైతులను కాపాడండి, మళ్ళని కాపాడండి. దయచేసి మీ పైసల కోసం, మీ డబ్బుల కోసం నువ్వు ఇలా క్రెషర్ తెచ్చిపెట్టినట్టయితే ఇలా మా గ్రామం నాశనం అవుతుంది. దయచేసి మీకు కూడా తెలుపుతున్నాం, కలెక్టర్ గారికి తెలుపుతున్నాం. ఇలా మేము రైతులమందరం స్వచ్ఛందంగా ఇలా మా మహిళలను చూసినా, మా రైతులను చూసినా, మా అధికారులను చూసినా, అందరిని చూసినా కానీ ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది. ఊరు కోసం ఇంతమంది కట్టుబడి వచ్చినట్టే ఆశామాజీ కాదు. అమ్మ కలెక్టర్ అమ్మ నీకు దండం పెడతాం. వెంబడే మా ఊర్లో కేటాయించిన కంకర మిల్లుని, లైసెన్స్ ని రద్దు చేసి మనల్ని కాపాడాలని పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. వద్దురా నాయనా. మహిళలందరం వస్తున్నాము. మీరు దయచేసి
కలెక్టర్ అమ్మ దయచేసి మా మీద క్షమించి మాకు కంకర మిషన్ వద్దు.